ఆగస్టు నెల వచ్చేసి మన ఇండియాలో వర్షాలు కుమ్ముతుంటే ఇక్కడ కువైట్ లో అయితే ఇంకా ఎండలు అయితే తగ్గలేదు. చెట్లు చూసారు ఎలా చచ్చిపోయినాయో, సగం చచ్చి సగం బతికినట్టున్నాయి. అందుకే మా కువైట్ వాడు చెక్కలు అయితే రప్పించాడు. చెక్కలు ఎందుకు రప్పించాడు అంటే వీడియో చూడండి పూర్తిగా మీకు తెలిసిపోద్ది. మా కువైట్ వాడు చెక్కలు అయితే రప్పించాడని చెప్పాను కదా, దాంతో పాటు ఒక ఆర్టిస్ట్ కూడా రప్పించాడు. ఆ ఆర్టిస్ట్ అయితే వచ్చి తనకు నచ్చిన సైజులో చెక్కలన్నీ కోసేసి ఒక బాక్స్ కింద అయితే తయారు చేశాడు. ఎందుకంటే ఆ బాక్స్ కి నెట్ట కడదామని, నెట్ట కడితే చెట్లకి ఎంతో కొంత నీడ వస్తుందని. మాకు 3 చోట్ల అయితే మొక్కలు ఉన్నాయి. 3 చోట్ల కలిపి 5 బాక్సులు అయితే రెడీ చేశాడు. బాక్సులు రెడీ చేసిన తర్వాత చూసారు ఎలా ఉన్నాయో. ఈ బాక్సుల పైన ఇప్పుడు నెట్ వేస్తాడు. నెట్ అంటే మన ఇంటికి రైలు చెరువులు కట్టి కడతారు కదా, అలాంటి నెట్. అందుకని మేము స్పీడ్కి వెళ్ళి నెట్ అయితే తెచ్చేసాం. నెట్ తెచ్చిన తర్వాత వాడు పైన వేసి నీట్ గా స్క్రూలు వేసి అయితే బిగించేశాడు. ఈ ఎండ దెబ్బకి నెట్ ఆగుతుంది లేదా అంటే కోవిడ్ లో ఉన్న ఎండ దెబ్బకి ఏది ఆగదు. కాకపోతే ఎంతో కొంత నీడిచ్చి చెట్లు బతుకుతాయని చిన్న ఆశ. అంటే ఈ బాక్సుల పని నెట్ పని అంతా అయిపోయింది. మా ఆర్టిస్ట్ అయితే వెళ్ళిపోయాడు. మీరు వీడియో చూసి అలా వెళ్ళిపోకుండా వీడియోకి లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ వచ్చి వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అందరికీ నమస్తే.